నాకు చాలా శిరోభారంగా ఉంది గురుగారు. ఒక మాత్రం తీస్తారా గురుగారు? యారా నీకు ఎందుకు శిరోభారంగా ఉంది? తెలియదు గురుగారు, రాత్రి నుంచి శిరోభారంగానే ఉంది. ఇదిగో ఈ మాత్ర తీసుకో. మన శాస్త్రి చేసిన శాస్త్రీయం కూడా ఉంది, తీసుకో. ఇది కూడా రాసుకో. అలాగే గురుగారు. అరే ఇంట్రాస్పిని శీశాసనం వేశావు. అదేరా, నాకు శిరోభారంగా ఉందని గురుగారు మాత్ర ఇచ్చారు కదా, అది కడుపులోకి వెళ్ళిపోతుందని శీశాసనం వేశాను రా. ఓ నీ వెళ్ళి తెలుగు దక్కులు దద్దమ్మల్లారా. ఒరే గణపతి, గురుగారు, ఒరే నా కడుపులో చాలా నొప్పిగా ఉందిరా. నువ్వు మీ అమ్మగారు నా మిత్రుడి ఇంట్లో పెళ్ళి ఉందిరా. నువ్వు మీ అమ్మగారు పెళ్ళికి వెళ్ళండి. అలాగే గురుగారు. గురుగారు నాకేమి చెప్పారు? వచ్చింది వచ్చింది. గురుగారికి కడుపు కదా. అమ్మగారు అమ్మగారు, గురుగారికి కడుపు అంట, మిమ్మల్ని నన్ను పెళ్ళికి వెళ్ళమన్నారు. గురుగారు గురుగారు, పెళ్లి కొడుకు ఏం చదివించాం గురుగారు? ఒరే నువ్వు మీ అమ్మగారు ఏమీ చదివించక్కర్లేదు. ఆల్రెడీ పెళ్లి కూతురు ఎంటెక్, పెళ్లి కూతురు బీటెక్ చదివారు. నువ్వు మీ అమ్మగారు పెళ్లికి వెళ్ళి తృప్తిగా భోజనం చేసి రండి. అలాగే గురుగారు. ఒరే గణపతి, గురుగారు, నా ముక్కంతా జబ్బు చేసిందిరా, ఆ ముక్కు పొడం తేరా. అలాగే గురుగారు. ఒరే కైలాసం, గురుగారు ఏదో పొడుగున్న తమ్మన్నారా? అలాగేరా. ఇదిగోరా, ఇదేదో పొడుగ్గా ఉందిరా. ఇదేదో పొడుగ్గా ఉందిరా, ఇది అట్టుకెళ్దాం. గురువుగారు ఇదిగోండి. ఒరే మీరు ఏంటిరా కర్ర ముక్క తెచ్చారు? మీరే కదా గురుగారు పొడుగ్గా ఉన్న తెమ్మన్నారు. ఒరే నేను తెమ్మన్నది ముక్కు పడండ్రా, ఇది కాదు. మీ తెలుగు దక్కులు దద్దమ్మల్లారా, పోండి అవతలకి. అలాగా గురువుగారు. ఒరే పొల్లం పట్ల ఏమిట్రా ఆలోచిస్తున్నా? అదేరా మన గురువు గారి ప్రయాణానికి ఏం ఏర్పాటు సిద్ధం చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నారా? అయితే ఏం చేద్దామంటావురా? వచ్చింది రోయ్ వచ్చింది. ఏం వచ్చిందిరా? అరే ఒక గుర్రం కొంటే బాగుంటుంది. అవును రోయ్, మన పుల్లం బట్లు గట్టివాడేను రోయ్, బాగుగా ఆలోచించాడు. అయితే మనం ఒక గుర్రం కొందాం రా. అయితే మనం గుర్రం కొందాం రా. మనకే గుర్రాలు ఎక్కడ దొరుకుతారా? అంగట్లో అమ్ముతారా? ఓరి తెలివి తక్కువ దద్దమ్మ, అంగట్లో కాదురా, సంతలో అమ్ముతారా. అవునురా, పదంగిరా పదంగి. అయ్యో అమ్మో, నేను ఇంకా నడవలేనురా. ఇంకెంత దూరం నడవాలిరా? ఒరే అటు చూడండిరా, వెతకపోయిన తీగ కాళ్ళకు తగిలినట్లు ఆ పొలంలో గుర్రాలు మేస్తున్నాయిరా. అవును రోయ్, ఆ ప్రక్కనే గుర్రం గుడ్లు కూడా ఉన్నాయిరా. గుర్రం కన్నా గుర్రం గుద్దే చవ్వగా వస్తుందిరా. మనం ఒక గుర్రం గుద్దు కొందాం. అవునరా, వాటి యజమాని కూడా అక్కడే ఉన్నారు, వెళ్ళి అడుగుదాం. ఏమండి గుర్రం యజమాని గారు, ఈ గుర్రం గుడ్డు ఎంతకి ఇస్తారు? గుర్రం గుడ్డ, గుమ్మడికాయని చూసి వీళ్ళు ఎర్రి మొక్కల్లాగా ఉన్నారు, లేకపోతే గుమ్మడికాయల్ని చూసి గుర్రం గుడ్లు అనుకుంటారా? వీళ్ళ అమాయకత్వాన్ని బాగా సొమ్ము చేసుకోవచ్చు. చూడండి బాపనయ్యలు, ఒక్కొక్క గుడ్డు ధర 40 వరహాలు. ఒక గుడ్డు ఇలా ఇవ్వండి.
ఇదిగోండి జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. భద్రంగా పట్టుకోండిరా. ఓసి దీని దుంపదగా గుడ్డు పగలగానే పిల్ల బయటకు వచ్చేసిందే. ఒరే నడవండిరా నడవండి, గుర్రం పిల్లను పట్టుకుందాం. ఒరే అంతా ఇలా రండిరా. గురుగారు మన పక్క ఊరిలో మన బంధువు గారికి ఒక జబ్బుతో బాధపడుతున్నారా. మీరంతా వెళ్ళి ఆయనకు వైద్యం చేయండి. నేను త్వరలోనే వస్తాను. అలాగే గురుగారు. మీరు నిశ్చింతగా ఉండండి, మేము మన బంధువు గారిని జాగ్రత్తగా చూసుకుంటాము. అలాగే. ఒరే నడవండిరా నడవండి, ప్రయాణానికి సిద్ధం కండిరా నడవండి. బంధువు గారు మీరేమీ దిగులు పడకండి. మా గురువు గారు మాకు ఈ మందులు ఇచ్చి పంపారు. మా గురువు గారు త్వరలో వస్తారు. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాం. ఇదిగోండి బంధువు గారు, ఈ కషాయాన్ని లోపలికి తీసుకోండి. ఒరే మన బంధువు గారికి చొంటి చూర్ణం పొట్టు వేస్తాను. అవధాని గారు, ఇప్పుడు మీరు నిశ్చింతగా నిద్రపోండి. అయ్యో అమ్మో, నా ప్రాణాలు పోయేటట్టున్నాయి. భగవంతుడా, మేముండగా మీ ప్రాణం పోనిస్తామా అండి? ఎరా పని. అవును, పోనివ్వమండి. ఒరే అసలు ప్రాణం ఎలా పోతుందిరా? ముక్కులో నుండిరా. కాదురా నంది, చెవులో నుండిరా. కాదురా, నవరంధ్రాల నుండిరా. అయితే ఈ నవరంధ్రాలను మూసేద్దాం రా. ఒరే ఆ చొంటి చూర్ణం ఎలా తినరా? ఒరే భృంగి, ముద్ద ముక్కులో పెట్టరా. అలాగే. ఒరే కైలాసం, నువ్వు ఆ చెవుల రంధ్రాల్లో పెట్టరా. అలాగే రా. రే గణపతి, నువ్వు నోట్లో పెట్టరా. అలాగేరా. ఒరే మీరు మిగిలిన రంధ్రాలన్నీ మూసేయండి రా. ఒరే ఇప్పుడు ప్రాణాలు ఎలా పోతాయో చూద్దాం రా. ఒరే అవధాని గారు, ఎటువంటి బాధలు లేకుండా ఇప్పుడు హాయిగా పడుకున్నారా పాపం. ఒరే ఒరే ఒరే, ఏమి చేశారా? వైద్యం చేయమంటే అవధాని గారి పేరాలు హరియమనిపిస్తారా? వెళ్ళారా, పోండి ఇక్కడి నుంచి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థులను తీర్చిదిద్ది దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపును పొందింది మన ఉల్లంపర్రు మాంటిసోరీ స్కూల్. అదే విజయాలు కారణం అంకిత భావంతో పని చేయటం వల్ల. ఏది చేసినా ది బెస్ట్గా ఉండాలని ఆరాటపడటం వల్ల. అది ఎవరి పిల్లలైనా కావచ్చు. మాంట్సోరీలో చదువుతున్నప్పుడు మా మాంట్సోరీ కుటుంబ సభ్యులు అనుకుని మేము భావించాం కాబట్టి ఇన్ని విజయాలు ఈ గడ్డ మీద మీకు అందించే మీ పిల్లల కోసం. క్యాలెండర్లో సంవత్సరాలు మారుతున్నాయి కానీ అక్కడ క్వాలిటీ మాత్రం అలాగే ఉంది అనిపించాలనుకున్నాం మేము. దీన్ని కొనసాగించాలంటే మా నెక్స్ట్ జనరేషన్ కూడా అంత కమిట్మెంట్తో ఉండాలి. అంత కమిట్మెంట్తో ఉండాలంటే వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి. ఎక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంటుందంటే ఇక్కడ చదివితేనే ఉంటుంది. ఇదే స్కూల్లో ఎల్కేజీ నుంచి చదువుకుని 10th క్లాస్ చదువుకుని డాక్టర్ రీనా, ఎం సిద్ధేష్, పార్థేష్, రోచీష్, భాగ్యశ్రీ
మా వారసుల్లో ఒకళ్ళ డాక్టరు, ఒకళ్ళ చార్ట్ అకౌంటు, ఒకళ్ళ ఎన్ఐటి ఇంజనీరింగ్, ఒకళ్ళ కేసెట్ ఇంజనీరింగ్, ఒకళ్ళు యానిమేషన్. 5 ఉన్నారు మాకు మా సంస్థను రన్ చేయడానికి. ఆల్ ది బెస్ట్ మై డియర్ యంగ్ అండ్ డైనమిక్ పర్సన్స్. మీలోని మద్దాల వారి బ్లడ్ ఉంది, మీ బాబాయ్ ఆశీస్సులు ఉంటాయి, మీ నాన్న ఆశీస్సులు ఉంటాయి. అన్నిటికంటే ముఖ్య ఉల్లంపూర్ దుర్గమ్మ ఉంది. మన పెద్దలు, మన తాతయ్య మద్దాల రామన్న గారి ఆశయంతో ఆయన ఇచ్చిన స్థలంలో పెట్టిన ఈ సంస్థని ఒకటే ఒక గుర్తుకొని పెట్టుకోండి. మనం బతకడం కోసం వ్యాపారం చేస్తాం తప్ప 10 మందిని కొట్టి మన సంపద పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి పేరెంట్ హృదయంలో మనం నిలిచిపోయేలాగా, మా డైరెక్టర్ అని గర్వంగా చెప్పుకునేలాగా, ఎక్కడికి వెళ్ళినా కూడా లేచి మన కుర్చీ వేసేలాగా సంస్థ నడిపించండి. అదే మీకు శ్రీరామ్ రక్ష, అదే పేరెంట్స్ యొక్క ఆశీస్సుతో చెప్పేసి సర్వదా నమ్ముతున్నాను. విద్యార్థి ఆల్రౌండ్ డెవలప్మెంట్ కు చిరునామా ఉల్లంపర్రు మాంటెస్సోరీ స్కూల్, ద లీడర్ ఇన్ ఎడ్యుకేషన్.